హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న క్రేజీరా ఛానల్. మీరు అయితే చూడొచ్చు మన ఐవీ బాక్స్ అనే బ్రాండ్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనం ఆర్డర్ పెట్టాము. ఇంట్లో వాడుకోవడానికి బౌల్స్ అయితే కావాలి కదా. మీరు బాక్స్ అనేది అయితే మనం అన్బాక్సింగ్ చేసాము. అది డెలివరీ బాయ్ చేతనే మనం చేయించాము. కాబట్టి ఇవి మనకి స్టెయిన్లెస్ స్టీల్. ఇవి మన గ్యాస్ మీద వాడుకోవచ్చు, కరెంటు పొయ్యి మీద వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. వెయిట్ అయితే చాలా ఉన్నాయి. ఇవి క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, మీకు అన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మిల్క్ ప్యాన్, ఇదైతే ఫ్రై ప్యాన్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఐవీ బాక్స్ బ్రాండ్ నుంచి ఇవి రెండు అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను. ఒకటి మా అమ్మ వాళ్ళకి, ఒకటి మా బ్రదర్ వాళ్ళకి అయితే ఆర్డర్ పెట్టాను. కాబట్టి ఆర్డర్ పెట్టినప్పుడు మేము కొంచెం పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము. సెంటీమీటర్లు అవన్నీ కూడా చూడడానికి పెద్దగానే అనిపించాయి. కాబట్టి సెంటీమీటర్లు కొంచెం మన సైజ్ అయితే తగ్గాయి. చూసుకోవచ్చు మీరు. ఐవీ బాక్స్ చాలామంది అల్యూమినియం అయితే వాడుతుంటారు. బౌల్స్ కానీ, కడాయిలు కానీ, రైస్ బౌల్స్ కానీ అవి అయితే వాడకండి. అల్యూమినియం అనేది చాలా డేంజర్. మనకి పాకిస్తాన్ వాళ్ళు గతంలో చరిత్ర చూసుకుంటే మన భారతీయుల్ని అల్యూమినియం పాత్రలో వండి వాళ్ళకి పెట్టేవాళ్ళు. ఎందుకంటే అల్యూమినియం అనేది స్లో పాయిజన్ కదా, వాటి వల్ల హెల్త్ అనేది ఖచ్చితంగా పాడైపోయి చనిపోతారని మనకి పాకిస్తాన్ వాళ్ళు గతంలో అలా చేశారు. దాని మీదతో పోల్చుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా బెటర్. వాడడానికి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇది సెకండ్ బాక్స్. ఇది మీరు చూడొచ్చు. దానికి దీనికి సేమ్ క్వాలిటీ అయితే సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ అయితే కొంచెం ఉంది. డిఫరెన్స్ ఏంటంటే రెండు బాక్సులు కదా, రెండు బాక్సుల్లో దానికి దీనికి 50-100 గ్రామ్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అదైతే నాకైతే అర్థం కాలేదు, మరి అలా ఎందుకు డిఫరెన్స్ ఉంది. రెండు సేమ్ బాక్సులు, రెండు ఒకటే బ్రాండ్, ఒకటేసారి రెండు ఆర్డర్ పెట్టాను నేను. కానీ అదొక డిజైన్ వచ్చింది, ఇదొక డిజైన్ వచ్చింది. మీరు చూడొచ్చు. చూడండి, నేనైతే వెయిట్ కూడా చెక్ చేయడానికి వెయిట్ అది కూడా పెట్టి చూశాను. మీరు లాస్ట్ దాకా అయితే చూడండి, మీకు అర్థమైంది వీడియో అనేది. క్వాలిటీ అయితే మనం చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. నేనైతే విడిగా బయట అయితే తీసుకున్నాను. మన కడాయాను రైస్ బౌల్ వచ్చేసి నాకు 2500 దాకా అయితే పడ్డాయి. ఇవైతే మనకి 4 పీసెస్ 2000 పడ్డాయి. కాబట్టి సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది. ఇది కొంచెం వెయిట్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం వెయిట్ అయితే తగ్గింది. నేను అది కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఈ బౌల్ వచ్చేసి 1 కేజీ 400 గ్రాములు ఉంది. మీరు చూడొచ్చు. ఫస్ట్ ఓపెన్ చేసింది అది వచ్చేసి మనం 1 కేజీ 498 గ్రాములు ఉంది. అంటే దీనికి నియర్లీ 100 గ్రామ్స్ అయితే డిఫరెన్స్ ఉంది. మరి సేమ్ రెండు ఒకటేసారి ఆర్డర్ పెట్టాం. మరి వెయిట్ అయితే మరి అలా చూసుకోవచ్చు. వెయిట్ అయితే ఖచ్చితంగా తేడా వచ్చింది. అవన్నీ పంపించిన వాళ్ళని చూడొచ్చు. మిల్క్ ప్యాన్ బౌల్ అది వచ్చేసి 826 ఉంది. ఇదేమో 868 ఉంది. 40 గ్రామ్స్ అయితే డిఫరెన్స్ ఉంది వెయిట్లో. ఇదైతే కేజీ 84 గ్రాములు ఉంది. మీరు చూడొచ్చు. ఫ్రై ప్యాన్ ఇది కూడా కేజీ పైనే ఉంది. కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు మీకోసం వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.